ఏంటండి బాబు! ఈ డ్రీమ్ కేక్‌కి ఇంత డిమాండా? ఈ కేక్‌కి ఇంత క్రేజ్ ఎందుకనుకుంటున్నారు? ఈ పైన చాక్లెట్ లేయర్ వల్ల అండ్ చాక్లెట్‌తో పాటు అన్ని లేయర్స్‌ని కలిపి తింటుంటే సూపర్ అంటే సూపర్. ఒక బౌల్‌లోకి హాఫ్ కప్ మైదా పిండి, 1/3 కప్ పంచదార పొడి, 1/4 కప్ మిల్క్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1/4 కప్పులో సగం ఆయిల్, నెక్స్ట్ హాఫ్ కప్పు పాలు, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 6 ఇంచ్ కేక్ టిన్ లోకి వేస్తున్నాను. కేక్ బ్యాటర్ ని వేసి ఒకసారి ట్యాప్ చేసి 170 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 350 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్ లో 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. క్రీమ్ ని నేను 1 మినిట్ పాటు మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేశాను. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న క్రీమ్ లో 3/4 కప్ డార్క్ చాకో చిప్స్ వేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ అంతా కరిగిపోతుంది. ఇదే చాక్లెట్ గనాష్ అంటే. ఇక్కడ నేను హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ కేక్ లో యూస్ చేసే క్రీమ్ కి మరీ అంత స్టిఫ్ పీక్స్ ఏమీ అవసరం లేదు. సో ఇలా బీట్ చేసుకున్నాక కొద్దిగంతా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ ని క్రీమ్ లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాకో చిప్స్ లేదా ఏదైనా డ్రై ఫ్రూట్స్ ని వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్రీమ్ ని పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్ చేసి పక్కన పెడుతున్నాను. 1/4 కప్ వాటర్ లో ఒక స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్ ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ లో ఫస్ట్ లేయర్ మన కేక్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈ కేక్ మీద పోసుకోవాలి ఈవెన్ గా. నెక్స్ట్ లేయర్ క్రీమ్ పెట్టాలి. పైపింగ్ బ్యాగ్ లో వేసుకుంటే మనం ఈజీగా అండ్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు అని పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకున్నాను. దీన్ని కూడా కాస్త లెవెల్ చేసి దీని మీద నెక్స్ట్ లేయర్ చాక్లెట్ గనాష్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది వేసాక ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈలోపు మనం మిల్క్ చాక్లెట్ ని కరిగించుకుందాం. హాఫ్ కప్ మిల్క్ చాకో చిప్స్ ని తీసుకున్నాను. దీన్ని అవెన్ లో 1 మినిట్ హీట్ చేసుకున్నాను. సో 4th లేయర్ గా ఈ చాక్లెట్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ లేయర్ మాత్రం సన్నగానే వేసుకోవాలి, లేదు అంటే బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో ఉంచి ఫైనల్ లేయర్ గా లైట్ గా కోకో పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కనీసం 2 గంటలైనా ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తింటే ఉంటుంది నోట్లో బ్లాస్ట్ అన్నమాట.